వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా దొరవారి సత్రం మండలంలో భక్తి జల్లు కురిసింది. దిగువ మేలుపాక, కల్లూరు, ఖండ్రిగా గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దిగువ మేలుపాక గ్రామంలో గత 15 సంవత్సరాలుగా స్వయంభుగా వెలిసిన శివలింగానికి గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చేవూరు ఆరోగ్య స్వామి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వహణలో దువ్వూరు సతీష్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కల్లూరు ఖండ్రిగా గ్రామంలో 1943 సంవత్సరం నుండి అరణ్యంలో వెలిసి ఉన్న పురాతన శివలింగానికి విశేష పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ పిల్లి చంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారులు ఏకాంబరం రమణయ్య, ఏకాంబరం సుబ్రహ్మణ్యం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తంగా మహాశివరాత్రి పర్వదినం గ్రామాల్లో భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది. శివనామ స్మరణతో మండలం అంతా ఆధ్యాత్మిక కాంతితో మెరిగి దిగువ మేల్పాకు గ్రామంలో స్వయంభూ అయినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి కామాక్షమ్మ సహితంగా 2011లో ఈ గ్రామంలో ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో, వారి కుటుంబం యొక్క సౌజన్యంతో, వారి యొక్క కృషితో ఆనాడు ఉన్నటువంటి ఇక్కడ చెట్లు పుట్లతో ఉన్నటువంటి అడవి లాంటి ప్రదేశంలో స్వామి వెలవడం జరిగింది. ఆయనను గుర్తించి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయనను గుర్తించి స్వామివారికి దీపధూప నైవేద్యములన్నిటినీ కూడాను ఏర్పాటు చేయడం ద్వారాను స్వామివారికి కావలసినటువంటి నిత్య కైంకర్యములన్నీ చేయడం కోసంగా అనేక మంది భక్తుల యొక్క దాతృత్వంతో, సౌజన్యంతో, విరాళాల సహకారంతో వారి పరంపర కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం వారి కుమారుడైనటువంటి సత్యనారాయణ రెడ్డి గారు అదే స్థాయిలో వాళ్ళ తండ్రికి ఏమాత్రం తక్కువ కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కోసంగా ప్రతి నిత్యము శ్రమిస్తూ ఇటువంటి విశేషమైనటువంటి రోజుల్లో భక్తులకు కావలసినటువంటి సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసంగా విరాళాలు సేకరించి శ్రమించి అందరి యొక్క సహాయ సహకారాలతో, ధనకనక వస్తు వాహనాది సహకారాలతో వారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. స్వామి అనుగ్రహంతో ఆ భక్తజనులు విశేషంగా రావాలి. అందరూ కూడా స్వయంభూ అయినటువంటి ఈ స్వామి సన్నిధానంలో స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ ఇచ్చేటటువంటి నిత్యాన్నదానం అంటే ఇక్కడ విశేషమైన రోజుల్లో అన్నప్రసాదం ఇస్తారు కాబట్టి ప్రసాదాన్ని తీసుకొని తరించవలసిందిగా ఈ గ్రామ వాస్తవ్యుల తరపున ఒక అర్చకుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి 50 మంది ఎక్కడ ఉన్నవారైనా సరే అందులోనూ విశేషమైనటువంటి స్వయంభూ లింగం ఇది. కాబట్టి ఇటువంటి లింగాన్ని సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే ఇక్కడ వెలిసి ఉన్నాడు. కాబట్టి అందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ యథోవిధిగా వాళ్ళ శక్తికి అనుసరించి స్వామివారి యొక్క గుడి డెవలప్మెంట్ చేయడం కోసంగా సహకరించవలసిందిగా, మేనేజ్మెంట్ వారికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మా యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొంచెం అన్నీ వాళ్ళకి తెలుసు విషయాలు వాళ్ళు చెప్తారండి. ఈ గుడి 2011 సెప్టెంబర్ 10న స్వయముగా వెలిసింది. నాన్నగారు ఆయన దువ్వూరు మోహన్ రెడ్డి గారు దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని, ఈ గుడిని ఇంత పెద్దదిగా నిర్మించడం జరిగింది. భక్తులందరూ వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చిన దానివల్ల ఈరోజు ఇంత అభివృద్ధిగా మీరే చూస్తూ ఉన్నారు. జనాలు ఈ మాదిరి వస్తూ పోతూ ఉంటారు. సో ఈ ఫుల్ కాంపౌండ్ వాళ్ళంతా గుడికి దీంట్లో సగం దాన ధర్మం చేసేసినారు గుడికి. ఇంకో సగం వచ్చి అల్లూరు శ్రీనివాసరెడ్డి వాళ్ళు దానా ధర్మం చేయడం జరిగింది. 2011లో పనుల నిమిత్తం, వ్యవసాయ నిమిత్తం దువ్వూరు మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పనుల వర్క్ నిమిత్తం ఇక్కడ పని చేస్తూ ఉన్నారు.
ఏదో తవ్వగా చూడగా అంటే ఏదో రాయి తగిలితే దాని ఏదో పార తగిలినందుకు తగిలితే బ్లడ్ మార్క్ వచ్చింది ఆ రాయి తగిలితే. అప్పుడు బాగా నీట్గా క్లీన్ చేసి చూస్తుంటే శివలింగం అని తెలిసి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ చెప్పి ఇక్కడ శివలింగ దేవుడు వెలిసినారు, శివుడు వెలిసినారు అని చెప్పి అందరికీ చెప్పి 2011 అందరికీ చుట్టుపక్కల గ్రామస్తులకు చెప్పి దేవుడిని అయితే గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి ఆయన తమ వంతు సాయం చేయండి అని చెప్పి అందరు కూడా విరాళం కోసం తిరిగారు. అప్పుడు నా దగ్గరికి వచ్చారు సూర్యాపేటకి. నేను నా వంతు సాయం చేశాను మోహన్ రెడ్డి గారికి. ఈ గుడి నిమిత్తం నా 2011 నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నదాన కార్యక్రమాలు అయితేనే, దాన ధర్మాలు అయితేనే కానీ వాళ్ళ తనయుడు దువ్వూరి మోహన్ రెడ్డి తనయుడు అంతా ఆయన దగ్గరుండి చూసుకుని ఆయన తదనంతరం అతను వాళ్ళ కుమారుడైన అన్నగారు చూసుకుంటా ఉన్నారు. దాని మీద ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన అందరూ భక్తులు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి అందరూ దేవుడికి సహాయ సహకారాలు అందిస్తూ బాగానే చేస్తున్నారు అందరికీ. దీనికి నేను బాగా సంతోషిస్తున్నాను. మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా పరలోకంలో ఉన్నారు, ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శివరాత్రి శుభ సందర్భంగా ఇక్కడ దిగువ మేలుపాక గ్రామంలో స్వయంగా వెలిసి ఉన్న మన శివాలయము కొరకు భక్తులందరూ విచ్చేసి వాళ్ళ మొక్కుబడులు కానీ అన్నీ ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి మన శివాలయము దువ్వూరు మోహన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో గుడి నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ ఏటా అన్నదానం కానివచ్చు, అట్లాగే నైటు పలు కార్యక్రమాలు అంటే బాగాతాలు, కోలాటాలు ఇలా నిర్వహిస్తూ ఏటా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అందరూ భక్తులు కూడా విచ్చేసి ఇక్కడ మా స్వయంగా వెలిసి ఉన్నటువంటి శివాలయంను దర్శించి వాళ్ళ మొక్కులు తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు శుభ సందర్భంగా చేవూరు ఆరోగ్యస్వామి అన్నదాన కార్యక్రమం మహోత్సవంగా బాగా జరుగుతున్నది. దయచేసి భక్తులు కూడా అందరూ వచ్చి కోరికలు తీర్చుకోవాల్సినదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శివాలయాలు ఎన్నో గ్రామాలు ఉన్నా కానీ ఈ గ్రామంలో ఉన్న శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 2011లో ఇక్కడ స్వయంగా శివలింగం పైకి వచ్చింది. అప్పటి నుంచి గ్రామస్తులు దువ్వూరు మోహన్ రెడ్డి అందరి సహకారంతో ఇక్కడ ఒక చిన్న గుడి నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చేస్తూ వస్తున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు కానీ అన్నప్రసాదాలు కానీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేస్తూ వస్తున్నారు. భక్తులు కూడా ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. మా తాత ఇక్కడ అట్లా వస్తే తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక చెట్టు ఉండింది అనమాట. ఆ చెట్టు కింద కొడుకు నిద్రపోయిన తర్వాత ఒక పెద్ద లింగాహారాల మాదిరి చాలా లింగాహారాల మాదిరి కనిపించినాయి అంటే ఆయనకి. అప్పుడు ఆయన లేచి చూసి ఇదేందని ఒక చెట్టుకి చూసేసరికి ఆ చెట్లు పక్కన ఒక పెద్ద నాగదారి పొద, ఆ పొదలో శిరస్సు కనబడుతుందండి స్వామికి. అప్పుడు దాన్ని కొట్టి తెరప చేసి అప్పుడు ఆయన కొడుకైనటువంటి పెద్ద కొడుకు పోయి చెప్పిన తర్వాత ఇద్దరు వచ్చి దానికి అభిషేకం చేసి ఆ లింగాహారానికి అది మొదలుకొని మా పెదనాయన, ఆయన కొడుకు మా పెదనాయన, ఆయన ఈ దేవాలయాన్ని కట్టి 1943లో దీని దేవాలయం కట్టి అక్కడి నుంచి అభిషేకాలు, తర్వాత పూజలు పునస్కారాలు, తర్వాత ఉత్సవాలు అవన్నీ ప్రారంభించి చేశారు. చేసిన తర్వాత ఇదంతా ఒకప్పుడు గుడి నిర్మాణించడానికి వీళ్ళంతా తోదయ్యి అందరినీ చేయాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఆ పక్కపుట్లో అరణ్యము ఇప్పుడు ఆ ఊరు మాదిరిగా అయిపోయింది. ఇక్కడ తోటలో అది మాదిరిగా. కానీ ఇక్కడ వచ్చిన ఈ స్వామి దగ్గరకు వచ్చి ఎవరు నమస్కారం చేసుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరిపోతున్నాయి. కాబట్టి 10 మంది ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. ఒకప్పట్లో బాగా జరిగింది, మధ్యలో కొంచెం జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. గుడి వివరణ అయితే అదే 1943లో కట్టినాడు మా పెద్ద ఈ గుడి. తర్వాత అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఆయన ఒకడే తోలి ఎంత కష్టపడి బాధపడి ఇక్కడ ఈ దేవాలయం ఊరి వెంకటేశ్వర గుడి కట్టినాడు. అది మొదలుకొని ఉత్సవాలన్నీ ఆయన త్వరగా చేశాడు. అటు తర్వాత మాకు ఎవరు ఏమి ఇచ్చేది లేదు. ధర్మ కైంకర్యం చేస్తున్నాం. ఇక్కడేం మాకు మాన్యాలు పెట్టలేదు, మాకేం జీతాలు ఇవ్వలేదు, ఏమి లేదు. ధర్మ కైంకర్యంగా మేము వారానికి ఒకరోజు అడవి కాబట్టి వారానికి ఒకరోజు స్వామికి అభిషేకం చేసేసి పోతాము. పర్వదినాలు ఎవరైనా వచ్చి పిలిచినా వాళ్ళు కట్ చేసేస్తాం. మాకేం మొదలు లేవు, మాన్యాలు లేవు, ఏమి లేవు. మాకు ఎవరు ఏమి పెట్టలేదు. ధర్మ కైంకర్యం చేస్తున్నాం. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా మహాశివరాత్రి రోజు మా యథాశక్తి అన్నదానము వచ్చిన వాళ్ళు టెంకాయలు కొట్టడం, అభిషేకం చేయడం చేసి అది దాన్ని ఎవరన్నా నాకు తెలిసింది.
ఇది ఈ కల్లూరు సర్పంచ్ని నేను. నా పేరు పురుషోత్తం. నేను ఇంతకుముందు మా అవ్వగారింటి కారింటికి నేను ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను. అది మొదలుకొని ఇంత అభివృద్ధి అయితే జరగలేదు, కానీ 10 ఏళ్ళ నుంచి దినదిన అభివృద్ధిగా ఇప్పుడు బాగా డెవలప్ వస్తున్నది. ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. వారి ఉత్సవం జరుగుతుంది. స్వామికి అమ్మనికి కళ్యాణ మహోత్సవం, ఊరు ఉత్సవం జరుగుతుంది.